ఛత్రపతి శివాజీ గారి జయంతి ఫిబ్రవరి 19న జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన యొక్క జయంతి 396వ జయంతిని మేమందరం కూడా గ్రామ ప్రజలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం పాల్గొని మేమందరం కూడా జయంతిని జరుపుకోవడం జరిగింది. నాడు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఈ హిందుత్వాన్ని కాపాడినటువంటి ఒక యోధుడు, అలాంటి ఉత్తమమైనటువంటి వీరునికి జయంతి జరుపుకోవడం ఆనందకరం. అలాగే ఆయన లాంటి వ్యక్తిని మనము ప్రతి గ్రామంలో నిలుపుకుందామంటే ఈ పోలీసు వాళ్ళు కానీ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఈ ఛత్రపతి కమిటీల మీద విపరీతమైన కేసులు పెట్టి వాళ్ళను భయాందోళన కారణంగా చేస్తున్నటువంటి దృశ్యాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇది మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలాగే ఛత్రపతి శివాజీ యొక్క జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే విధంగా మాకు సెలవు ప్రకటించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మేము కూడా మొన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. అలాగే ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేసి ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టేలాగా ఇవన్నీ చర్యలు ముందుకు సాగాలి. లేదంటే హిందుత్వం మొత్తం ఏకమై ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరించి అలాగే డిమాండ్ కూడా చేసి మేము రోడ్లెక్కే టైం వస్తుంది. జాగ్రత్త. జై భవానీ, జై శివాజీ.